ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 26th June 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్. ఈరోజు ఈ 3 ప్లేసెస్లో టోకన్స్ అనేవి 4 PM ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్లో భక్తులు ఉండడం జరుగుతుంది. కానీ 12:30 నుంచే క్యూ లైన్లోకి అయితే వస్తున్నారు. ఎస్ఎస్టీ టోకన్స్ 27వ తేదీ సంబంధించిన టోకన్స్ అయితే 16,500 టోకన్లు అనేవి ఇచ్చారు. అందులో ఏంటంటే మార్నింగ్ స్లాట్ 11 AM, ఆ తర్వాత 12 PM to 10 PM ఉండే టైమింగ్ స్లాట్స్ ఇవి. వన్స్ ఈ స్లాట్ తీసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి. బై వాక్ అలిపిరి స్టెప్స్ వెళ్ళొచ్చు అండ్ అలాగే శ్రీవారి మెట్లైనా వెళ్ళొచ్చు నడుచుకుంటూ, ఇంకోటి బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు, ఎటువంటి స్కానింగ్ అవసరం లేదు. ఫ్రీ టోకన్స్ అనమాట, ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 3 ప్లేసెస్లో ఇస్తారు. దివ్య దర్శన్ టోకన్స్ అయితే శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ టోకన్ ఎక్కడ ఇస్తారు అంటే భూదేవి కాంప్లెక్స్ లోపల అయితే ఇస్తారు. ఆ టోకన్స్ అయితే 3000 ఇచ్చారు ఈరోజు. 3000 టోకన్స్ కూడా అవి కూడా ఆఫ్టర్నూన్ స్లాట్స్ అనమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో భక్తులు ఎంతమంది వెళ్తే అంతమంది క్యూ లైన్లో ఉండి ఆధార్ కార్డు చూపించి ఫోటో అనేది స్కాన్ చేస్తారు అండ్ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తారు. ఆ తర్వాత మీకు రిసిప్ట్ లాంటిది ఒక టోకన్ అయితే ఇస్తారు. ఆ టోకన్లో టైమింగ్, స్లాట్, ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఆ సర్కిల్కి రీచ్ అవ్వాలి కొండపైకి అవన్నీ అక్కడే ఉంటుంది. ఏ టయానికి మీరు క్యూ లైన్లోకి వెళ్ళాలి, ఆ టయానికి మీరు ఒక 1 hour 2 hour ముందే క్యూ లైన్లోకి వెళ్తే అలో అయితే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మీరు లగేజ్, ఆ తర్వాత మొబైల్ కౌంటర్స్ లోపలే ఉంటుంది, అక్కడే ఇచ్చేయచ్చు అనమాట. వన్స్ అది ఇచ్చిన తర్వాత లగేజ్ ఆర్ మొబైల్స్ ఏవైనా సరే అక్కడ మీ ఫోటో అనేది మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటారు. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ బయటకు అయితే వస్తుంది. అక్కడ కూడా PA-C4 అని చెప్పి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి మీ లగేజ్ మొబైల్స్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అయితే భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. టోకన్స్ అనేవి టైమింగ్ కొంచెం ఒక 10 minutes 5 minutes అటు ఇటు అయితే స్టార్ట్ చేస్తారు. 3 ప్లేసెస్లలో ఒకటే, అన్ని ప్లేసెస్లలో ఒకటే టైమింగ్ అనేది ఏమీ ఉండదు. 10 to 15 minutes అనేది టైం తేడా అయితే ఉంటుంది, డిఫరెన్స్. సో టోకన్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆఫ్టర్నూన్ నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ నుంచి టోకన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. దూర ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు తిరుపతికి ముందు రోజే దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులైతే ముందు రోజే వచ్చి టోకన్ తీసుకోవాలి. అంటే రేపటి రోజు మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే బిఫోర్ 1 day వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర అయితే శ్రీనివాసం ఉంటుంది. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గర అంటే బస్ స్టాండ్ ఎదురుగా అక్కడ శ్రీనివాసం ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి బస్ స్టాండ్లో ఉంటుంది. సో క్లారిటీగా అందరు వినండి. వన్స్ టోకన్స్ తీసుకున్నాక కొండపైకి అయితే వెళ్ళండి. శ్రీవారి స్టెప్స్ మాత్రమే డీడీ టోకన్స్ తీసుకోండి. అలా వెళ్ళాలనుకున్న భక్తులు అయితే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే మీరు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్టీ టోకన్స్కి ఎటువంటి స్కానింగ్ లేదు. డీడీ టోకన్స్ తీసుకుంటే స్కానింగ్ కంపల్సరీ. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి స్కాన్ అయితే చేయించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ఏదైతే ఉందో రీసెంట్గానే ఓపెన్ చేశారు కదా, బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి. సెప్టెంబర్కి అయితే మోస్ట్లీ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్కి అయితే రిలీజ్ చేస్తారు. వీలైతే ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ అంటే జూలై మంత్ కాదు, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ వస్తుంది కదా, అలా అనమాట. ట్రై చేస్తానంటే ట్రై చేయండి. అండ్ అలాగే సుపథం చిన్నపిల్లల దర్శనం బిలో 1 year ఉంటారు కదా, బేబీసే కిడ్స్ అనమాట. వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఆఫ్టర్నూన్ 12 PM నుంచి ఈవినింగ్ 6 PM లోపల అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. దానికి సంబంధించినవి బర్త్ సర్టిఫికెట్, ఫాదర్ అండ్ మదర్ ఆధార్ కార్డ్స్, ఆ తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ మీ దగ్గర ఏముంటే అవి తీసుకొని అక్కడికైతే వెళ్ళొచ్చు. అలాగే బేబీది ఆధార్ కార్డు ఉన్నా సరే తీసుకొని వెళ్ళొచ్చు. ఆ దర్శనం అయితే 1 hour 1.5 hour అయితే పడుతుంది. సుపథం ఎంట్రీ టెంపుల్కి రైట్ సైడ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే క్యూ లైన్స్ అనేది తక్కువే ఉంటుంది, లోపలికైతే వెళ్ళాలి. వన్స్ స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి అయితే అలౌ చేస్తారు చిన్నపిల్లలది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ ఎవరైతే దొరకలేదు అని బాధపడతారో అలాంటి వాళ్ళు డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయి సర్వదర్శనకి అయితే వెళ్ళిపోవచ్చు. సర్వదర్శనం ఏంటంటే అక్కడ టోకన్స్ అనేది ఇస్తారు. క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికంటే ముందు టోకన్స్ అనేది ఇస్తారు సర్వదర్శనానికి. అక్కడ టోకన్స్ తీసుకుంటే మీకు దర్శనం స్లాట్ ఎన్ని గంటలకు ఉంటుంది అన్నీ అక్కడ టికెట్లో మెన్షన్ చేసి ఉంటుంది.
మీరు అంతసేపు కంపార్ట్మెంట్లో ఉండలేము, వైకుంఠం టూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉండలేము అనుకుంటే అలాంటి వాళ్ళకి రీ ఎంట్రీ ఆప్షన్ అనేది ఉంటుంది. అప్పుడు అక్కడ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు, సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారండి, బాగా గుర్తుంచుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు బయటకైతే రావచ్చు. స్కాన్ అయితే కంపల్సరీ చేస్తారు. వన్స్ మీరు బయటకు వచ్చాక ఎస్వి మ్యూజియం నుంచి అక్కడ ఎస్వి మ్యూజియం అనేది ఉంటుంది, అక్కడ బయటకైతే వస్తారు. మళ్ళీ ఎస్వి మ్యూజియం దగ్గర మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఎస్వి మ్యూజియం అంటే దాని లోపల కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎస్వి మ్యూజియం ఆపోజిట్ ఉన్న వైకుంఠం టూ కాంప్లెక్స్ అనమాట. వైకుంఠం టూ కాంప్లెక్స్ చాలా పెద్దది, అటు సైడ్ నుంచి ఇటు పక్కకి ఉంటుంది. సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. రీ ఎంట్రీ ఆప్షన్ సర్వదర్శనానికి మాత్రమే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్కి అయితే అలాంటి ఆప్షన్ అయితే ఉండదు. ఎందుకంటే ఎస్ఎస్టీ అండ్ డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అప్రాక్సిమేట్గా 4 to 6 అవర్స్ అనేది పడుతుంది టైమింగ్ అనేది. సర్వదర్శనానికి అయితే ఇంకా మీకు తెలిసిందే కదా, 15 to 16 అవర్స్, 18 to 20 అవర్స్ అలా అయితే పడుతుంది. క్రౌడ్ ఒక్కో రోజు ఒకలాగా ఉంటుంది. ఈరోజు చెప్పినట్టు రేపు ఉండదు, రేపు చెప్పినట్టు డే ఆఫ్టర్ డే ఉండదు అనమాట. సో చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి, ఎక్కడ స్ట్రగుల్ అవ్వద్దు. అండ్ తిరుపతిలో ఆఫ్లైన్ రూమ్స్ అయితే విష్ణు నివాసంలో ట్రై చేయండి, ఆన్లైన్ రూమ్స్ అయితే శ్రీనివాసంలో ట్రై చేయండి. ఇలాంటివన్నీ తిరుమల.org వెబ్సైటు, టీటీడీ వెబ్సైటు అండ్ మీ మొబైల్స్లో ఆల్రెడీ టీటీడీ యాప్ ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు కదా, వాటిలో అయితే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఎంట్రీ 300 టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా, దాంతోపాటు మీరు రూమ్స్ కూడా అక్కడే బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి అంటే మీకు ఉన్నది ఒకటే ఆప్షన్ అండి. తిరుమలకి కొండపైకి వెళ్ళిన తర్వాత తిరుమలలోనే సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడైతే రూమ్స్ అనేది ఇస్తారు. అవైలబిలిటీ ఉంటే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 AM అయితే ఓపెన్ చేస్తారు. కానీ భక్తులు మిడ్ నైట్ నుంచి అక్కడైతే ఉంటారు, క్రౌడ్ అలా ఉంటుందన్నమాట. రూమ్స్ ఖాళీ ఉంటే వాళ్ళు ఇస్తారు. దానికి మీ దర్శనం టికెట్ ప్లస్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఇస్తారు. ఓన్లీ ఫ్యామిలీస్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాచిలర్స్కి ఇవ్వట్లేదు అని స్ట్రగుల్ అవ్వద్దు. అలాంటి వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంది, అది ఏంటి అంటే ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ బాలాజీ బస్ స్టాండ్ చుట్టుపక్కల అయితే ఉంటాయి. మాధవ నిలయం, పద్మనాభ నిలయం ఇలాంటివి అయితే ఉంటాయి. వీలైతే ట్రై చేయండి. సో అందరూ హ్యాపీగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.